ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటాయో అప్పుడు నీటి ఆవిరి కూడా ఎక్కువగా ఉంటుంది. నీటి ఆవిరి ఎక్కువగా కావడం వల్ల నేలలో ఉండే తేమ తగ్గిపోతుంది. నేలలో తేమ తగ్గిపోయినప్పుడు పంటలు వడిలిపోయే అవకాశం ఉంటుంది. అంటే పంటలకు కావలసిన నీటి అవసరాలు పెరుగుతాయి. పంటలకు కావాల్సిన నీటి అవసరాలు పెరుగుతాయి కాబట్టి రైతులు తరచుగా నీటిని ఇవ్వవలసి ఉంటుంది. తేలికపాటి నేలల్లో అయితే 5 నుంచి 7 రోజుల వ్యవధిలో, అదేవిధంగా నల్లరేగడి నేలలో 10 రోజుల వ్యవధిలో ఒకసారి ఆరుతడి పంటలకు నీటిని ఇవ్వాలి. ఆరుతడి పంటలు సాధారణంగా నీటి వసతి ఉండే రైతులు మాత్రమే సాగు చేస్తారు కాబట్టి ఈ ఆరుతడి ఉండే నీటి వసతిని సమర్థవంతంగా ఆ నీటిని వినియోగించుకొని రైతులు పంట పొలాలకు నీటిని ఇవ్వాలి. అదేవిధంగా ఈ నీరు ఇచ్చే సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో సాధారణంగా మనకు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నీటి తడులు ఇచ్చినట్లయితే మొక్క ఆ నీటిని సమర్థవంతంగా తీసుకోగలదు. కానీ మధ్యాహ్నం సమయంలో ఇచ్చినట్లయితే మధ్యాహ్న సమయంలో ఆల్రెడీ అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్క కొంచెం స్ట్రెస్కు లోనై ఉంటుంది. ఆ సమయంలో మొక్కకు నీటిని ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెస్ గురవుతుంది. కాబట్టి రైతులు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పంట పొలాలకు నీరు ఇచ్చుకోవాలి.